ఆచి చికెన్ మసాలా వారి గౌరవం తగ్గించే విధంగా మీరు మీ అహంకారం, మీ అక్రమ సంపాదన పూర్తి చిన్నోళ్ళం కాదు. నాకు ఎవరో చెప్పారు మీకు ఫియట్ కాదు మీ నాన్నగారు, అంతకంటే ముందు మా నాన్నకి ఫియట్ కాదు, అంతకంటే ముందు మా మామూలు ఫియట్ కాదు. రాజకీయాల్లో నా భార్య తరఫున పెద్ద మనిషి. అసలు కరీంనగర్ రాజకీయాలు అంతకంటే తీసుకుంటున్నారా? మొట్టమొదటి చెప్పి చైర్మన్గా, ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఇరిగేషన్, అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, ట్రాన్స్పోర్ట్, ఎండోమెంట్, ఈ శాఖలు, షుగర్ ఇండస్ట్రీస్, డ్రైనేజ్ బోర్డ్, ఇన్ని మినిస్ట్రీ చేసి తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ రీజనల్ కమిటీ చైర్మన్. మరి నేను ఏమైతే అనుకుంటున్నాను, మొన్న మీరు జీవారెడ్డి గారి ఇంటికి వచ్చినాడు, గురువారెడ్డి, డాక్టర్ గురువారెడ్డి భార్యను పరిచయం చేసిన నా మేనగోడలు భర్తలో అదే రిలేషన్. మా అమ్మ మేనగోడలే, వస్తే మా ఇంటిగానే ఉండేవారు. తర్వాత బిడ్డ నటించారు సొంత. కమ్యూనిస్ట్ యోధుడు బద్దమెల్లారెడ్డి ఎవరైనా అంటారు, వారిని కాంగ్రెస్ యోధుడు ఎవరు వివరించారంటే మహాత్ముడు సంజయ్ కుమార్ కు చిన్న తాత అయిన మహాత్ముడు శ్రీరంగరావు. అంత చరిత్ర లేదు వాళ్ళ అనుకుంటున్నారు. ఏం మాట్లాడుతున్నా బ్రీడింగ్ అనేది మీరు కాసోటి క్రాస్ మీరు రాజకీయంగానే మాట్లాడుతున్నారు. మీరు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. మీ వెనకాల కూర్చొని దోస్తు కిక్కి అని ఉంటారు కొరుట్ల సంజయ్. ఈ కొరుట్ల సంజయ్కి ఈ సంజయ్ కుమార్ కంటే ఎక్కువ వస్తుంది కదా. ఏమైనా అత్తగారు రాస్తే వాళ్ళు నచ్చింది కావచ్చు సొమ్ము, లేదా అక్రమంగా మీరు ఇంత సంపాదించి పెట్టిన గదే అహంకారం. అక్రమ సంపాదన అహంకారం తప్ప మీరు చేసింది ఏం లేదు. ఆనాడు ఇదే జీవన్ రెడ్డి గారు కళ్యాణ లక్ష్మి ఇస్తే పిల్లలు తెచ్చి చెప్పి విమర్శించాలే. అసలు దళితులై, గిరిజనులై నిధులు అడ్డదారి పట్టిస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు చెప్పలే. గిరిజనులకు రిజర్వేషన్ ఆపేసిండ్రు, ఇదంతా సాక్ష్యం. ఆపేసిండు 9 ఏళ్ళైంది ఇస్తలేడు. రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలి. యువ సంవత్సరానికి ఉద్యోగాలు ఇచ్చిండ్రు, ఇంత శాతం తగ్గింది అని లెక్కతో చెప్పిండ్రు కదా. మన దగ్గర కదా జగిత్యాల బాధ్యత మొత్తం తెలుసు కదా. ఇవాళ జీవన్ రెడ్డి గారు మిమ్మల్ని లోపర్ అనేందుకు కోప్పడారు. లోపర్ అంటే అర్థం కూడా చెప్పింది సార్. మీరు 20 కేటీఆర్ గారు లోపర్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అన్నారు, దాని అర్థం కూడా చెప్పింది మా పార్టీకి ఏమిటారు. ఈ రకంగా మిమ్మల్ని అనరాని మాట్లాడిన అందులో గొప్పలు మేము కొన్ని పరిస్థితుల్లో ప్రభుత్వానికి కలిసి పనిచేస్తా అన్నారు మాట్లాడుతున్నారు. ఇవాళ విద్యాసాగర్ గారు కోరుట్ల మాజీ జిల్లా అధ్యక్షుడు తెగేసుకొని తిరుగుతాడు. ఏమన్నాడా విద్యాసాగర్ గారు? తండ్రి కొడుకులు ఇద్దరు వినాలి, మెట్టెల్లి పిల్లలు వినాలి, అంతకంటే దూరం అవసరం లేదు వాళ్ళ ప్రచారం కంటే. ఖాదీ బోర్డులో 12 కోట్లు తిన్నాడని చెప్పి ఇదే జీవన్ రెడ్డి గారు అన్నారు కదా. జీవన్ రెడ్డి గారి భుజాల మీద మోసుకుపోతే అంటాడు కల్వకుంట్ల సంజయ్. అంటే కల్వకుంట్ల కుటుంబం ఏదనుకుంటే అదేనా? అవునా? కల్వకుంట్ల సంజయ్ భుజాల మీద మోసుకుపోతావు. ఎందుకంటే మీ నాన్న 12 కోట్ల రూపాయలు ఖాదీ బోర్డులు అభివృద్ధి చేసిన. అదే మా తాతగారు ఖాదీ బోర్డుకు దశాబ్దాలు ఉండే. అక్కడ రోడ్ సైడ్ ఎన్ని ఆస్తులు క్రియేట్ చేశా. నేను అప్పుడు అక్కడే డాక్టర్. నేను అనుకుంటే ఎన్ని షాపులైనా ఎవరికైనా ఇప్పించేవారు. ఏనాడు కూడా దిక్కు కూడా కన్నెత్తి చూడలేదు. మెట్పల్లి ఖాదీ బోర్డు ఇప్పుడు మెట్పల్లి ఫుల్ టైం డాక్టర్. చొక్కారావు గారు సీనియర్ పార్లమెంట్ సభ్యులు వస్తే బతుకురు. మీరే కదా విదేశాలను సస్పెండ్ చేసింది. మీరందరూ కలిసి ఇక్కడ వచ్చి జగిత్యాల్లో అటు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన, ఇటు మంత్రుల పైన, మా పైన క్రాస్ బ్రీడ్, ఈ బ్రీడ్, ఏ బ్రీడ్, ఈ బ్రీడ్ కంటే బెటర్ బ్రీడ్ 100% గ్యారంటీ చెప్తా ఉన్నా. మన జాతి గౌరవాన్ని ఇచ్చిండ్రు. జలగా వెంకటరావు గారు కావచ్చు, చొక్కారావు గారు కావచ్చు,